హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంజలి కిచెన్ వ్లాగ్స్. మీ అందరికీ కార్తీక మాసం హార్దిక శుభాకాంక్షలు ఫ్రెండ్స్. నాకు తెలుసు నేను చాలా లేట్ విషెస్ చెప్తున్నానని చెప్పి, ఇంకా 10 days అవుతే కార్తీక మాసమే అయిపోతుంది, వీడేంది ఇప్పుడు చెప్తుంది విషెస్ అని మీరు అనుకుంటుండేమో. బట్ నాకున్న బిజీ షెడ్యూల్లో నాకు ఇప్పుడే టైం దొరికింది ఫ్రెండ్స్. అసలు ఏంటంటే నా ఫోన్లో కంటిన్యూస్గా స్టోరేజ్ ఫుల్ అవ్వడము, మళ్ళీ ఆ వీడియోస్ని నేను పెన్ డ్రైవ్లో వేయడము, కొన్ని వీడియోస్ని డిలీట్ చేయడము, ఇక దాని తర్వాత మళ్ళీ ఎడిటింగ్ చేసుకోవాలి, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి. ఇదంతా చాలా లాంగ్ ప్రొసీజర్ అనిపిస్తుంది. అంటే వీడియోస్ తీయడం, బ్లాగింగ్ చేయడం తప్పు అని చెప్పి నేను అనట్లేదు. ఏంటంటే ఇందులో కూడా ఒక హ్యాపీనెస్ ఉంటుంది. కానీ ఎవరైతే చాలా ఫ్రీగా ఉంటారో, ఏ పని పాటు ఉండదో, వాళ్ళు ఇవి చేసుకోనికి నిజంగా చాలా బాగుంటుంది. అసలు మా లాంటి హౌస్ వైఫ్కి అయితే నిజంగా చాలా కష్టం ఫ్రెండ్స్. అసలు నేను స్టార్టింగ్లో అయితే అనుకున్నా, ఏమవుతుంది చేసేసుకుందాంగా, వీడియోసే కదా అని చెప్పేసి అనుకున్నా. కానీ అంత ఈజీ లేదు ఫ్రెండ్స్. అసలు ఏంటంటే ఇద్దరు పిల్లలను పెట్టుకొని వాళ్ళ బిజీ షెడ్యూల్స్, ఇంట్లో వంట చేసుకోవడం, అది ఇది వరకు, ఇంకో అందులో ఈ ఫోన్ సతాయించడం, స్టోరేజ్ ఫుల్ అవ్వడం, ఇది అది చాలా కష్టం అవుతుంది. స్టార్టింగ్లో మా ఫ్రెండ్ ఉండి ఏంటంటే ఏదైనా వర్క్ కోసం ఇప్పుడు బయటికి వెళ్ళి వర్క్ చేయడం నాకైతే ఇంపాసిబుల్ ఉంది, పిల్లలు చిన్నగా ఉన్నారు కాబట్టి. చలో మా హస్బెండ్కి ఎలాగో నేను సపోర్ట్ చేసేటట్టు ఉంటే ఆన్లైన్ వర్క్ చూద్దామని చెప్పి చాలా ట్రై చేసిన. ఆ టైంలో యూట్యూబ్ నుంచి పైసలు సంపాదించుకోవచ్చు, మనీ వస్తాయి అంటే అప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన. నేను ఓన్లీ వంటలు మాత్రమే పెడదాం అనుకున్నా. మెల్లగా 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 కొంచెం వీడియోస్తో వంటలు కాకుండా కూడా నేను బ్లాగ్స్ వేస్తే బాగుంటుంది, నా డైలీ కల్చర్ వేస్తే బాగుంటుంది అని చెప్పేసి కొన్ని వీడియోస్ నేను ఎవ్రీ ఫెస్టివల్స్ కానీ ఏంటి కానీ మీతో షేర్ చేస్తున్నాను. బట్ నాకు సబ్స్క్రైబర్స్ వ్యూస్ ఏమంత బాగా రావట్లేదు, మామూలుగా వస్తున్నాయి. ఎందుకంటే నేను వీడియోస్ అంత బాగా తీయట్లేదు, అంత క్లారిటీ లేదు కాబట్టి. నేను తీస్తే వస్తాయేమో కానీ నాకు నిజంగా నాకు అంత టైం అస్సలు వీలవుతలేదు. పిల్లలతో దాంతో దీంతో మళ్ళీ ఇంట్లో మన డైలీ వర్క్స్ ఉంటాయి, అవి ఇవి చాలా కష్టమవుతుంది. ఎవరైతే ఫ్రీగా ఉంటారో నిజంగా వాళ్ళు ఈజీగా చేసుకోగలుగుతారు. నిజంగా ఫ్రెండ్స్, వాళ్ళు చేసుకోగలుగుతారు, డబ్బులు కూడా సంపాదించుకోగలుగుతారు. కానీ ఇక్కడ ఉల్టా అయిపోయింది. ఎవరికి డబ్బులు అవసరమో వాళ్ళకి రావట్లేదు, కానీ ఎవరికి అవసరం లేదు వాళ్ళకి మాత్రం ప్రతి దగ్గరికి డబ్బులు వస్తున్నాయి యూట్యూబ్ నుంచి. సో ఈ వీడియో ఏంటంటే, నేను ఇన్ని రోజులు నా బిజీ షెడ్యూల్ నా ఫోన్ స్టోరేజ్ వల్ల వీడియోస్ పెట్టలేకపోయినా కానీ మెల్లగా మెల్లగా ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే కార్తీక మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఏంటంటే శివుడికి అసలు శ్రావణ మాసంలో కూడా అన్ని పూజలు జరగవు ఫ్రెండ్స్. కానీ నేను చూసినట్టు కార్తీక మాసంలో మాత్రం చాలా పూజలు జరుగుతున్నాయి శివుడికి, విష్ణుకి, తులసికి. అసలు వీళ్ళు ముగ్గురు మేల్ మిలాప్ చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో ఈ పూజలు, ఆ స్మెల్, గుడిలో వెళ్ళినా కానీ కర్పూరము, మన ఊదు పోగా, అవి ఇవి వాసన చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో కార్తీక మాసం ఒక రోజు ముందు నేను ఏంటంటే